ఆర్టీసీ బస్ స్టాండుల స్థలాల కాస్టే ఇవాళ చూస్తే దగ్గరగా 1,00,000 కోట్లు ఉంటుంది. ఆర్టీసీ బస్ స్టాండ్ల స్థలాల కాస్ట్. అట్లాగే ఆడి మొత్తం ఆస్తులన్నీ కలిపితే దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే అద్భుతం చేయొచ్చు. ఇవాళ ఒక పక్కన ఉచిత ప్రయాణం అని పెట్టి ఆ డబ్బులు ప్రభుత్వాలు ఇవ్వవు. రెండో పక్కన ఆర్టీసీ అంటే పేరేమో ప్రభుత్వానికి, డబ్బులేమో నష్టమేమో ఆర్టీసీకి. ఇది ఒక ఎత్తు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే 1,100 బస్సులు ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంటే అందులో 300 బస్సులు తీసుకెళ్ళి తిరుపతికి ఇచ్చి మిగతా బస్సులన్నీ ఇక్కడే పెట్టుకుంటామని చెప్పేసి ఆ బస్సులకి ఛార్జింగ్ పాయింట్లు మిగతావి పెట్టకుండా అవన్నీ ప్రైవేట్కి ఇచ్చేస్తారు. ఒక 500 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడం వదిలేసేసి ప్రైవేట్ వాళ్ళకి, అంటే ఇప్పటికీ లాంగ్ జర్నీ బస్సులన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేట్ వాళ్ళకి. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇది ఇప్పుడు సాక్షి వాళ్ళు రైట్ చేస్తుంది. దశల వారీగా ఇట్లా ముందు ఒక 700 బస్సులు, టోటల్గా 11,000 బస్సులు ఉంటే ఇప్పటికే 3,000 బస్సులు ప్రైవేట్ వాళ్ళు అయ్యాయి. ఇంకా మిగిలిన 8,000 కూడా దశల వారీగా ఎలక్ట్రికే చేస్తామంటున్నారు. కాబట్టి ఆ ఎలక్ట్రిక్ బస్సులన్నింటినీ తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేస్తారు. చివరికి ఇప్పుడున్న ఉద్యోగుల వరకు ఇది కొత్తగా రిక్రూట్మెంట్లు చేయట్లేదు. 8,000 పోస్టులు ఖాళీ ఉంటే రిక్రూట్ కూడా చేయకుండా చేస్తున్నారు. ఇప్పుడున్న వాళ్ళ వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా రిటైర్ అవుతారు. ఇక ఆ తర్వాత వాళ్ళకి ఏది ఉండని పరిస్థితి అన్నది ఇప్పుడు సాక్షి రాసుకొచ్చింది. దీన్ని ఖండిస్తారేమో, బట్ అసలు ప్రైవేట్ వాడికి ఆర్టీసీ బస్సు ఎందుకు ఇవ్వాలి? ఇది $1,000,000 ప్రశ్న.